ఇప్పటికైనా ఈ వరదలను బట్టి కులాలు, మతాలు, ప్రాంతీయ భేదాలు, రాజకీయ భేదాలు మనకన్నీ బాగున్నంత వరకే. మనం ఇబ్బందుల్లో ఉంటే అవేవి మనకి కూడు పెట్టవు. ఇదిగో మన మనుషులము, మన మనుషులుగా మానవత్వంతో బ్రతుకుదాం. క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లిమ్స్ అయినా కుల భేదాలు మరిచిపోండి, మత భేదాలు మర్చిపోండి, ఉన్నవాడు లేనివాడనే భేదాలు మర్చిపోండి, నా ప్రాంతం మీ ప్రాంతం అనే భేదాలు మర్చిపోండి, ఆ దేశం మీ దేశం అనే భేదాలు మర్చిపోండి, మా పార్టీ మీ పార్టీ అనే భేదాలు మర్చిపోండి. మరి మానవత్వంతో బ్రతకండి. వరదల టైంలో ఏ భేదాలు గుర్తురావు. ఎవరికి సహాయం చేసినా థ్యాంక్స్ చెబుతాం. ఎంతను వరదలు రాకపోయినా నీ ప్రవర్తన అలాగే ఉండాలి. అదే మానవత్వం. ఇబ్బందులు లేకపోయినా, రోగాలు లేకపోయినా, సమస్యలు లేకపోయినా, వైరస్లు లేకపోయినా నిన్ను ప్రేమించిన వారిని కూడా, నీ విశ్వాసాన్ని గౌరవించిన వారిని కూడా గౌరవించటమే మానవత్వం. మనం ప్రేమిద్దాం, ప్రార్థిద్దాం.